ఈరోజు మంత్రాలయ నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. కానీ ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరుగుతుంది. పెన్షన్ నుంచి రేషన్ కానివ్వండి, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, పసుపు కుంకుమ కార్యక్రమం, అంతెందుకు అన్న క్యాంటీన్ కూడా ఈరోజు మన చంద్రన్న ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 150 సంక్షేమ పథకాలు ఈరోజు మన చంద్రన్న ప్రవేశపెడతాం జరిగింది. ఒక పక్కన సంక్షేమే కాదు, ఇంకో పక్కన అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మనం చేయబడతాం జరుగుతుంది. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక సీసీ రోడ్లే కాదు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, డ్రైనేజ్ వ్యవస్థను పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మన గ్రామాల్ని అభివృద్ధి చేస్తాం జరిగింది. నేను మంత్రి 19 నెలలైంది. మంత్రి నుండి ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు, మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు బిందెలు పట్టుకుని తిరిగే రోజులు అయిపోవాలి. ఉచితంగా ప్రతి పేదోడింటికి నీటి కుళాయి ఇవ్వాలనేది ఆనాడు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళాయి ఇవ్వాలనే నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ జలధార కార్యక్రమం కింద ఒట్టి నీళ్ళు ఇస్తే కాదు, నాణ్యత ఉందా లేదా అది కూడా రియల్ టైం డాష్బోర్డ్ ద్వారా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇంత సంక్షేమం, అభివృద్ధి, తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఇంత కష్టపడే వ్యక్తిని అభినందించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోగా ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి మీద కక్ష సాధింపు చేస్తాం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు పదే ఒకటి అడిగారు, ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వందంటే ఆయన ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తారు. అంతేకాదు మన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ బూత్ కన్వీనర్స్తో ప్రసంగిస్తూ మాట్లాడుతుంటే ఆ పార్టీకి చెందిన గౌరవ ఎమ్మెల్సీ సభ్యుడు సోమవీర్రాజు గారు ఏమన్నారు, ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లుచ్చాని పిలుస్తారు. అంటే ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు తెలుగు జాతి అంటే ఇంత చిన్న చూపా మీకని అడుగుతున్నా. ఇంతేకాదు ప్రత్యేక హోదా కోసం మనం ఢిల్లీలో పోరాడుతుంటే ఏకంగా లాఠీ చార్జే చేస్తారు మన పైన. ఇంకో పక్కన డావోస్కి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడున్న పారిశ్రామికవేత్తల చేత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటే దానికి పర్మిషనే ఇవ్వరు. అంతెందుకు రిపబ్లిక్ డే కార్యక్రమం కోసం శకటము కూడా పెట్టినీరు. ఇది కక్ష సాధింపు అవునా కాదా? ఇది కక్ష సాధింపు అవునా కాదా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలా.